హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ వడ మీకు తయారు చేసి చూపించబోతున్నాను. మరి ఈ ఇన్స్టెంట్ వడని పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఇన్స్టెంట్ వడని బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ తయారు చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మరి ఈ ఇన్స్టెంట్ వడని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు, 3 టేబుల్ స్పూన్లు కట్ చేసిన కొత్తిమీర ఆకులు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ వాటరు రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ కొలిచి వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకొని ఈ మరుగుతున్న వాటర్లో వేసుకొని కలుపుకోవాలి. ఉప్మా రవ్వని వాటర్లో కలిపేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని గడ్డలు కట్టకుండా ఈ ఉప్మా రవ్వని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ ముద్ద ఉడికి గట్టిపడేంత వరకు లో ఫ్లేమ్లో 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ ముద్ద ఉడికి బాగా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ రవ్వ ముద్ద మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత రవ్వ ముద్ద మీద మూత తీసి ఇప్పుడు ఈ రవ్వ ముద్దని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ ముద్దని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ ముద్దని మనం చేతితో పట్టుకోగలిగే వేడి మీద ఉన్నప్పుడు మనం చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ రవ్వ ముద్దని కొంచెం మర్దన చేసుకోవాలండి. ఈ రవ్వ ముద్దతో మనం వడలు చేసేటప్పుడు పగుళ్ళు రాకుండా ఉండాలంటే ఈ రవ్వ ముద్దని కొంచెం సేపు మర్దన చేసుకొని ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలండి. ఈ విధంగా ఈ రవ్వ ముద్దని ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకొని ఈ రవ్వ ముద్దని చిన్న సైజు బాల్ అంతా తీసుకొని 2 చేతుల మధ్యలో ఒక రౌండ్ బాల్లా తయారు చేసుకొని వడలాగా ఒత్తుకోవాలండి. ఈ రవ్వ ముద్దని వడలాగా తయారు చేసుకునేటప్పుడు అంచులు పగుళ్ళు రాకుండా సరి చేసుకొని ఈ రవ్వ ముద్దని వడలాగా తయారు చేసుకోవాలండి. మిగిలిన రవ్వ ముద్ద అంతటిని కూడా ఇదే విధంగా వడల్లాగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వడల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వడల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకునే వడల్ని ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వడల్ని ఆయిల్లో వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ వడల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ వడల్ని 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ వడల్ని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వడలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ వడల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలి ఉన్న వడల్ని కూడా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, వడలు రెడీ అయిపోయినాయి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఇన్స్టెంట్ వడల్ని తయారు చేయడం చూసారు కదా. మరి ఈ ఇన్స్టెంట్ వడల్ని పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఈ ఇన్స్టెంట్ వడలు లోపల ఎంతో సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ వడని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.